వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. బంధన్ హాస్పిటల్ని తక్షణమే సీజ్ చేయాలి. ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున. బంధన్ హాస్పిటల్ని తక్షణమే సీజ్ చేసి డాక్టర్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓంకార్ భవన్ వరంగల్ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గడ్డం నాగార్జున మాట్లాడుతూ జర్నలిస్ట్ కృష్ణ కడుపు నొప్పి వస్తుందని హనుమకొండ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి బంధన్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ హాస్పిటల్ వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు జర్నలిస్ట్ కృష్ణ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఆ హాస్పిటల్ వైద్యులు అపెండిక్స్ ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ఆపరేషన్ జరిగిన 24 గంటల తర్వాత కూడా శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కావడం గమనించిన కుటుంబ సభ్యులు ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం నిమిత్తం కుటుంబ సభ్యులు వరంగల్ హంటర్ రోడ్డు మెడికవర్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ కూడా ఆ వైద్యులు పట్టకుంటే కుటుంబ సభ్యులు హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్కి తీసుకువెళ్లి వైద్యం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు టెస్టులు చేయగా ఆపరేషన్ ఫెయిల్ అయింది. అందుకనే జర్నలిస్ట్ కృష్ణ యొక్క పెద్ద ప్రేగు రంధ్రం పడి శరీరం మొత్తం వాపులు వచ్చాయని నిర్ధారించారు. దాదాపుగా జర్నలిస్ట్ కృష్ణ చావు అంచులకు వెళ్లి రావడం జరిగింది. ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి బంధన్ హాస్పిటల్ని తక్షణమే సీజ్ చేసి ఆ వైద్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, లేని ఎడల ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేశారు అని అన్నారు.